ఈ నెల 24వ తారీఖు మా న్యాయవాది మీద బత్సవాయి ఎస్ఐ గారు చాలా దుందుడుగ్గా అహంకారంతో ఆయన మీద కేసు కట్టడం జరిగింది. ఆయన మా బారోసుని దృష్టికి తీసుకురావటం, మేము బారోసు పెటర్నిటీ అంటే మొత్తం ఒకే కుటుంబంగా భావించేటటువంటి తత్వం అది. ఆయనకు జరిగినటువంటి అవమానం కానివ్వండి, ఆయనకు జరిగిన ఇబ్బందులు కానీ ప్రతిఘటించడానికి మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అది కూడా మా సీనియర్ న్యాయవాదులు మాట మేరకే. ఏది ఏమైనా పోలీసు వారు ట్రీట్మెంట్ అనేది చాలా భయానకంగా ఉంది, భయంకరంగా ఉంది. అలాంటి ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా మేము పిలుపునిచ్చాం. ఆయన మీద డిపార్ట్మెంటల్గా ఎంక్వైరీ చేయాలని చెప్పాం. ఆయన ఏమి నేరాలు ఘోరాలు చేస్తుందో సీసీ ఫుటేజ్ కూడా ఇవ్వని చెప్పాం. పోలీసు వారికి కడితే వారికి ఉన్న రైట్ ఏంటి? ఎవరినైనా స్త్రీ ఒప్పుకుంటే ఏ వ్యక్తి మీద రేపు కేసు కట్టవచ్చు. ఒక మన ఇంట్లో గంజాయి పెట్టి లేకపోతే నల్లమందు పెట్టి కూడా కేసు కట్టవచ్చు. అలాంటి సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూశాను, నాకు తెలుసు. నేను పోలీసు వారి యొక్క విధానం కానీ, పోలీస్ మాన్యుల్ కానీ, పోలీస్ అధికారులు ఎత్తుంటారో గత 50 సంవత్సరాల నుంచి బొందుల్లా కట్టుకుని నేను చూశాను. అందుకోసం ఎరవను, వాస్తవాలకు దగ్గరగా ఉన్నాం, అన్యాయాలకు దూరంగా ఉన్నాం. మేము మా సీనియర్ న్యాయవాదులు చెప్పిన సలహా మేరకు మరి ఏమి న్యాయం చేస్తారో సిఐ గారు, ఆ సిఐ గారు మరి ఆయన అభిమతానికే, ఆయన ధర్మానికే వదిలేసి ఈరోజు ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. అది సరైన పద్ధతి లేకపోతే తదుపరి మా న్యాయవాదితో మాట్లాడుతున్న కార్యక్రమాన్ని మరి ఏ విధంగా చేయాలో వాళ్ళు చెప్పిన సలహా ప్రకారం అంటే ఒకసారి